సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. గతంలో 97 ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో ఈ స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కాంట్రాక్టర్లు అన్ని కట్టడం జరిగింది. దాని తర్వాత స్కీమ్ మధ్యలోనే ఆగిపోయిన తర్వాత దాదాపుగా 2013 ప్రాంతంలో శోభనాగిరెడ్డి గారు ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. దాని తర్వాత మేము ప్రతిపక్షంలో ఉండడము, మేము మళ్ళీ మంత్రి అయిన తర్వాత దీని ఫైల్ మూవ్మెంట్ చేసినా కూడా శాంక్షన్ అయ్యే సమయంలో ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ గ్యాప్ వచ్చింది. గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నారు, మా మంత్రులు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, తాగునీటి సలహాదారులు వాళ్ళే ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో అందరూ వైసీపీ నాయకులు ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేని నాదుడు ఎవడు కూడా లేకుండా పోయినాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కల్లారా మేము చూడడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా దాదాపుగా 7 నుంచి 10 గ్రామాల వరకు నీళ్లు అందజేసే ఒక మంచి తాగునీటి సమస్య తీర్చడానికి ఒక మంచి స్కీమ్ అది. మళ్ళీ ఆ స్కీమ్ ని మళ్ళీ స్టార్ట్ చేపించి అదంతా కూడా మేము చేయాలంటే కూడా కొద్దిగా సమయం పడుతుంది. తప్పకుండా మరి ఆర్డబ్ల్యూఎస్ డి గారు, తెలుగు గంగ వాళ్ళందరితో ఈ రోజు వచ్చారు కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ డి గారు కూడా మొత్తం మళ్ళీ ఎస్టిమేషన్ చేసి మాకు మళ్ళీ రిపోర్ట్ ఈరోజు సాయంత్రం వరకు ఇచ్చేయమని చెప్పినాము. అది ప్రభుత్వం ఈఎన్సీతో మాట్లాడి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మంత్రితో మాట్లాడి కూడా వెంటనే ఈ స్కీము అందుబాటులోకి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రైతులకి, ప్రజలకి అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆ కట్ట ఒకటి తెగిపోయింది. అది కల్లారా మేము కూడా చూడడం జరిగింది. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడి ఈఎన్సీ పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఒక వారం రోజుల్లో దాన్ని ఏర్పాటు చేయించేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఒకవేళ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడము లేట్ అవుతే సొంతంగా మేమే పెట్టి చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడున్న రైతులకి, ప్రజలకి, మీడియా మిత్రులకి, అధికారులకు అందరూ కూడా మేము మాటిస్తున్నాము. తెలుగు గంగ చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాంతంలో గతంలో ఫ్యాక్షన్, ఈ ప్రాంతం మొత్తం కూడా రుద్రవరం కావచ్చు, చాగల్మరి కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ కింద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న టైంలో ఎన్టీ రామారావు గారు మరి వీళ్ళందరూ కూడా ఇందులో నుంచి బయటికి రావాలా, చెన్నైకి నీళ్లు వదలాలంటే మరి ఈ ప్రాంతం అంతా తెలుగు గంగ అనేది అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం మీరు ఒకసారి ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా చూసాం, బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు. అసలు ఈ ఏరియాకి వస్తే ఏదో కోస్తాంధ్రలో ఉన్నట్టుగా అనిపిస్తారు, రాయలసీమలో ఉన్నట్టుగా అనిపించదు. అటువంటి ఈ ప్రాంతంలో రైతులను ఆదుకొని రైతులకి సరైన విధంగా నీళ్లు ఇప్పించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుంటే ఈ ప్రాంతం ఇంకా బాగుపడుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఎప్పటి నుంచో అనుకున్నాము, చెప్పినాము. తప్పకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకొని తెలుగు గంగ కింద ఉండే పిల్ల కాలువలన్నీ, ఛానల్స్ అన్ని కూడా పెట్టించి రైతులకి కళ్ళ ముందర నీళ్లు పోతున్నా నీళ్లు తీసుకోలేని పరిస్థితి, కళ్ళ ముందర నీళ్లు చెన్నైకి పక్క రాష్ట్రంకి పోతున్నా నీళ్లు వాడుకోలేని పరిస్థితి మనం ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ మన రైతులకి, మన రాష్ట్రంలో మన నీళ్లు పోతున్నప్పుడు మనం ఫస్ట్ వాడుకొని తర్వాతనే కిందికి వదలాలనే కాన్సెప్ట్ మేము తప్పకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నీళ్లు సరిగ్గా రాకపోయినా, చెరువులకి గతంలో నీళ్లు రాకపోయినా నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్పిన, ఇక్కడ నీళ్లు ఆపేసి ఫస్ట్ మన నీళ్లు వాడుకోయిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పంపిస్తామని నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీళ్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రైతులు, మీరు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఏం తేడా లేదు. మన ప్రాంతానికి నీళ్లు రాకుండా చెన్నైకి పోతే మాత్రం మనం కూడా ఇప్పుడు కూడా అడ్డుకోవడానికి అన్ని విధాలుగా నేను ముందుకుంటానని చెప్పి కూడా సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు చెక్ చేసినవన్నీ కూడా మేము అందుబాటులోకి ఉండి అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఈ రోజు దృష్టి పెడుతున్నారు రైతు సమస్యల గురించి. తెలుగు గంగ అంటేనే ఆయనకు ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటి పరిస్థితిని ఆయనకు కూడా తెలుసు. తప్పకుండా ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని శాంక్షన్లు అయిపోయినాయి, ఆల్రెడీ అధికారులు దృష్టికి వచ్చినాయి. ఇది ఎట్లా టెండర్లు పిలిచాలా, ఏం రిపోర్ట్లు వీళ్ళు పంపిస్తారా, అది రిపోర్ట్లు కరెక్ట్ గా పంపిస్తారా లేదనేది కూడా మేము చెక్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి రైతులందరూ కూడా నా దగ్గరకు వచ్చి ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఈ రుద్రవరం ప్రాంత రైతులందరికీ మాటిస్తున్నాము.